మత్తయి రాసిన యేసుక్రీస్తుని గురించిన సువార్త పత్రికలో 28వ అధ్యాయము 18వ వచనంలో, అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని అన్నాడు. ఇయ్యబడి ఉన్నది అని అన్నాడు. దీన్ని ఆధారం చేసుకొని మిగతా వాళ్ళు ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు సృష్టికర్త కాదండి, సర్వాధికారి కాదండి, ఆది సంభూతుడు కాదండి, ఆయనకు అధికారము ఇవ్వబడ్డది. అది ఎవరి చేత ఇవ్వబడ్డది అంటే తండ్రి అయిన దేవుని చేత ఇవ్వబడ్డది. సో కనుక ఆ అధికారం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునిలోనే గొప్పతనం ఉన్నది. ఆయననే దేవుడు. ఈయన కాదు, ఒక పాత్ర, ఒక మెసెంజర్ మాత్రమే అన్నట్టుగా అంటూ ఉంటారు. అయితే మనకి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇలా చూడొద్దు ఎప్పుడైనా. ఇలా చూడాలి. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నటువంటి ఆ దేవుడు త్రియేక దేవుడు, ఏకత్వము గల దేవుడు. ఓకే. అయితే ఈ రక్షణ ప్రణాళిక ఎన్నుకున్నారు చూసావా దేవుడు? ఆ రక్షణ ప్రణాళికలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వారి యొక్క డిఫరెంట్ రోల్స్‌ని, ఒక పాత్రని వారు చేపట్టారు. అందులో క్రమంగానే యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమైశ్వర్యమును, ఏదైతే సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమైశ్వర్యను పక్కన పెట్టేసి, తనను తాను తగ్గించుకొని దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడి, ఈ లోకంలోనికి ఎప్పుడైతే వచ్చాడో, ఆ రక్షణ ప్రణాళిక ఆయన చేపట్టాడు. సో దాన్ని ముగించిన తర్వాత ఆయనకి ఉన్నటువంటి ఆ సర్వాధికారము మరలా ఇవ్వబడ్డది. మరలా దాన్ని పొందుకున్నాడు. కొద్దిసేపు ఏదైతే పక్కన పెట్టేశాడో దాన్ని పొందుకున్నాడు. ఈ స్ట్రక్చర్, ఈ ప్యాటర్న్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ ప్యాటర్న్‌ని బేస్ చేసుకొని మనము కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్ముడు ఎవరో, తండ్రి ఎవరో అని నిర్ణయించడానికి లేదిక్కడ. ఎప్పుడైనా ఈ విధంగా చూడకూడదు. ఈ విధంగా చూడాలి. సమానత్వము, ఏకత్వము, సంపూర్ణ దైవత్వం ముగ్గురులో. వారు తండ్రి నిత్యుడు, కుమారుడు నిత్యుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు, త్రియేక దేవుడు నిత్యుడు. సో ఈ విధంగా చూడాలి. ఈ విధంగా చూడొద్దు. మనకి ఆ రోల్స్ చూస్తున్నప్పుడు వారు చేపట్టినటువంటి డిఫరెంట్ ఫంక్షనల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో రక్షణ కార్యంలో, అవి చూస్తున్నప్పుడు ఒక క్రమంగా వెళ్తున్నాడు దేవుడు సిస్టమేటిక్‌గా. దాన్ని ఆధారం చేసుకోవద్దు. తర్వాత మీరు మరి ఆయన తిరిగి పునరుద్ధానం చెందిన తర్వాత తను శిష్యులని, అపోస్తులను వాడుకుంటున్నప్పుడు, అపోస్తులుడైనటువంటి పౌలు కొలొసీయులకు రాసిన పత్రికలో రాస్తూ, అప్పుడు ఆయన సంపూర్ణ దైవత్వాన్ని, ఆయన సర్వాధికారిగా ఏ విధంగా ఉన్నాడు, ఆది సంబుద్ధుడిగా ఏ విధంగా ఉన్నాడు, ఆయన సృష్టికర్తగా ఏ విధంగా ఉన్నాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేక కలిగలేదు, సమస్తమును ఆయన మూలంగా ఆయన ద్వారాను చేయబడెను అని సృష్టికర్తగా పరిచయం చేపిస్తున్నాడు. అయితే ఈ మధ్యలో ఈ ఈ జరుగుతున్నటువంటి విషయాలను ఆధారం చేసుకొని నిర్ణయించడానికి లేదు.